స్టార్ట్ చేద్దామా? క్లియర్? ఓకేనా? హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు ఒక షార్ట్ టర్మ్ అండ్ తర్వాత ఇంకోటి ఒక లాంగ్ టర్మ్ చెప్తాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మార్కెట్లో, ఈ స్టాక్ మార్కెట్లో జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నేను చెప్పేది. మార్కెట్లో మీరు రావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీ ఎలిజిబిలిటీని తెలుసుకోండి. మీరు అడగచ్చు, ఎలిజిబిలిటీ అంటే ఏం సార్, డబ్బులుంటే చాలు కదా అని. ఓకే, ప్రధానంగా డబ్బు అది ఇంపార్టెంట్. ఏ వ్యాపారానికైనా డబ్బే కదా. వేరే వ్యాపారానికి వెళ్తే డబ్బు లేకుండా చేయగలరా? ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే వ్యాపారాలు చాలా తక్కువే ఉన్నాయి. సర్వీస్ వ్యాపారం అవన్నీ, ఏది బ్రోకింగ్ చేయడం, బ్రోకర్ అంటే షేర్ మార్కెట్ బ్రోకర్, దానికి కూడా డబ్బు కావాలి. నార్మల్గా రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఇవన్నీ వచ్చి వాళ్ళకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. బట్ ఇది వచ్చి బిజినెస్. ఈ బిజినెస్కి మనము ఫస్ట్ మన క్రైటీరియా ఏంటి? మనం స్టాక్ మార్కెట్లో మనం ఒక బిజినెస్ చేస్తున్నాము, కొత్తగా ఈ బిజినెస్లోకి వచ్చాము. కొత్తగా ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు మీరు ఎలా దీంట్లో ఎక్స్పెక్ట్ అవుతారు? మీరు ఆలోచించండి. డబ్బులు ఉన్నంత మాత్రం సరిపోద్దా? మీకు లాభాలు వచ్చేస్తుందా? ఎలా వస్తుంది? ఫస్ట్ దీనికి కొన్ని క్రైటీరియా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ బిజినెస్లో మనం రావాలంటే ఫస్ట్ ఈ వ్యాపారం వచ్చి మనకు సూట్ అవుతుందా? ఎందుకంటే ఇక్కడ మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూడాలి. దీన్ని నమ్ముకొని మీరు మంత్ ఆన్ మంత్ ప్రాఫిట్ చేయాలి అనుకుంటే మాత్రం దయచేసి ఎవరు స్టాక్ మార్కెట్లో రాబాకండి. ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి. ప్యాసివ్ ఇన్కమ్, ఒక అడిషనల్ ఇన్కమ్. రావచ్చు, రాకుండా పోవచ్చు. ఇది వచ్చే మనం తినాలి అని అనుకునే సోర్స్లో ఉంటే మాత్రం ఈ బిజినెస్ని దయచేసి అలాంటి వాళ్ళు మాత్రం ఉంటే ఇప్పుడే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే అంటున్నాను, రోజు వస్తూనే ఉంటారు కదా, వాళ్ళు ఏదో బిజినెస్ చేసి ఉంటారు, ఆ బిజినెస్ లాస్ అయ్యి ఉంటుంది, ఈ బిజినెస్కి వస్తారు, ఇది ట్రై చేద్దాం, అది లాస్ అయింది కదా, ఇంకో ట్రై చేద్దాం అనేది. చూడండి, ఇది వచ్చి ఉండే దాంట్లోనే చాలా వండర్ఫుల్ బిజినెస్. ఎవరికి చాలా ఓర్పు సహనంగా ఉండే వాళ్ళకి బ్యూటిఫుల్ అయిన బిజినెస్. కాబట్టి ఈ బిజినెస్లో వచ్చే ముందు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన కెపాసిటీ ఉందా, మనం సర్వైవల్ చేయగలమా, మనకి బ్యాకప్ ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని ఈ బిజినెస్లో దిగండి. ఎందుకంటే ఈ బిజినెస్ వచ్చి అలాంటి బిజినెస్, కొద్దిగా రిస్క్ అండ్ రివార్డ్ ఉంది. రిస్క్ ఉంటుంది, రివార్డు ఉంటుంది. అది మిగతా బిజినెస్లో కూడా ఉంది. బట్ ఇది వచ్చి పర్టికులర్ షేర్ మార్కెట్ అంటే ఒక భూతత్వంలాగా వేసి చూపించేశారు కదా. లాస్ లాస్ లాస్, ఎక్కడ పట్టినా లాస్. ఇప్పుడు సెబిఏ చెప్తుంది 93% F&Oలో లాస్ అయిపోయారు. అప్పుడు నేనేమంటానంటే 1,80,000 కోట్లు ఈ మధ్య ఏదో లాస్ అయిందన్నారు. అది ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది కదా, అది చెప్పరే. అది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ డబ్బులు? అది కూడా ట్రేడర్స్ దగ్గరే కదా. వాళ్ళని చెప్పండి, సక్సెస్ అయిన వాళ్ళని చెప్పండి. అది ఎప్పుడు మన వాళ్ళు నెగటివే చెప్తారు, పాజిటివ్ చెప్పరు. పాజిటివ్ కూడా చెప్పాలి. అది తర్వాత ఇప్పుడు చూడండి, మొదటి స్టాక్ వచ్చి యాత్రత్ హాస్పిటల్. యాత్రత్ హాస్పిటల్, YATHARTH. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 582 రూపాయలు ఉంది. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్కి 582 రూపాయలు ఉంది. ఇప్పుడు మీరు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 600 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 600 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 740 రూపాయలు మొదటి టార్గెట్, 885 రూపాయలు
రెండో టార్గెట్ 1116 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 460 రూపాయలు స్టాప్ లాస్. అది యాత్రత్ హాస్పిటల్. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్కి. ఇది వచ్చి మీరు చూడండి, పోర్ట్ఫోలియో స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇంకోటి 60 to 90 డేస్ ఈలోపు మీరు కొన్న తర్వాత దిగచ్చు, పెరగచ్చు. ఆ తర్వాత ఆ స్టాకు మన టార్గెట్స్ రాలేదు, వెయిట్ చేయండి, లేదా స్క్వేర్ అప్ చేసేసి వేరే స్టాక్కి వెళ్ళిపోండి, అంతే. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 26వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. నవంబర్ 16th and 17th 2 days వర్క్షాప్. ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలి. రియల్గా అంటే చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఇప్పుడు మోర్ దెన్ 400 స్టూడెంట్స్ పైన తీసుకున్నాం. చాలామంది అందులో ఒక 50 to 60 మెంబర్స్ రిటైర్మెంట్ ఏజ్లో ఉండే వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎందుకంటే సార్ మాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. అది అంటే ఈ మధ్యంతా 50 yearsలోనే రిటైర్డ్ అయిపోతున్నారు కొంతమంది. ఒక ప్యాసివ్ ఇన్కమ్, వాళ్ళకు ఒక ప్యాషనెట్, మన ఓన్గా సంపాదించాలి, వాళ్ళకి పెన్షన్స్ వస్తుంది, ఇది ఒక ప్యాసివ్. కాబట్టి ఒక స్టాక్ని వన్స్ ఈ వర్క్షాప్ అయిన తర్వాత మీరే ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్ ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది మనం జరిపేది 26వ వర్క్షాప్ మన అకాడమీలో నవంబర్ 16th and 17th చెన్నై ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసి అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఇది వచ్చి ఒక లాంగ్ టర్మ్కి ఒక స్టాక్ ఇస్తానండి, ఒక 12 monthsకి. యూఫ్లెక్స్ చూడండి, యూఫ్లెక్స్ ఈ స్టాక్ వచ్చి ఇది వచ్చి ఒక 9 to 12 monthsకి మనం పెట్టుకుందాము. యూఫ్లెక్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 680 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు, 865 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని టార్గెట్స్ చూడండి, 1389 రూపాయలు మొదటి టార్గెట్, 1920 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి మనకి 865 రూపాయలు కొన్న తర్వాత 370 రూపాయలు స్టాప్ లాస్. యూఫ్లెక్స్ తర్వాత టార్గెట్స్ చెప్పాను, 1389, 1920, 2760. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఎన్ని వండర్ఫుల్ ప్రోడక్ట్స్. తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కొత్తగా లాంచ్ చేస్తున్నాము. ఇది వచ్చి ఓన్లీ పర్టికులర్లీ స్పెషలైజ్డ్ ఫర్ ఆప్షన్ చేసుకునే వాళ్ళకి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్యూచర్స్ కూడా చేసుకోవచ్చు. అది తర్వాత అన్నిటికంటే మనం ఇప్పుడు నాస్డాక్లో మనం స్టాక్స్ 21 days స్టాక్స్, ఎస్పీఎక్స్ అండ్ ఎస్పీవై ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూఎస్ఏలో ఉండేవాళ్ళు కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.